హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఈ వీడియోతోటి మేము ముందుకు వచ్చేసానండి. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇది ఒక బొమ్మ అన్నమాట. ఇది బార్బీ బొమ్మని నేను ఈ విధంగా మేకవర్ చేసి అంటే శ్రీమంతం ఫంక్షన్స్కి వాటికి ఒక డాల్ని పెడుతూ ఉంటారు కదా, ఆ విధంగా చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ బొమ్మను తయారు చేయడం జరిగింది. సో దీనికి నేను హెడ్ మాత్రమే మా ఇంట్లో ఉన్న పాత బార్బీ బొమ్మ ఫేస్ అనేది తీసుకున్నాను. మిగతాదంతా కూడా నేను ఇంట్లో వృధాగా పడి ఉన్న వాటితోటే ఈ డాల్ని అనేది చేయడం జరిగింది. ఎటొచ్చి నేను ఫేస్కి మాత్రమే బార్బీ బొమ్మ పాతది ఉంటే దాన్ని ఫేస్ తీసుకొని దానికి జడాది కూడా వేసి మొత్తం లుక్ అంతా కూడా మార్చేసాను అనమాట. దీనికి చేతులు కానీ బాడీ కానీ ఇవన్నీ కూడా నేను ఈ పేపర్ తోటి అలా చేశాను. సో దీనికి జ్యువెలరీ కానీ దీనికి శారీ ఇవంతా కూడా నా దగ్గర కొన్ని ఈ బ్లౌజెస్ అవి స్టిచ్చింగ్ చేయగా ఉన్న ముక్కలతోటి శారీ కింద తయారు చేశాను అన్నమాట. తర్వాత ఈ జ్యువెలరీ ఇవన్నీ కూడా పాతవి ఇంట్లో చైన్స్ అవి కొన్ని ఊడిపోయినవి అలా ఉన్నవన్నీ కూడా నేను దీనికి డెకరేట్ చేశాను. బ్లౌజ్ కూడా దానికి ఇలాగా కుందన్స్ అంటించినట్టుగా అంతా కూడా ఒక శ్రీమంతం ఫంక్షన్లో డాల్ పెట్టుకుంటారు కదా, ఆ విధంగా లుక్ వచ్చేలాగా నా సొంతంగా మన ఇంట్లోనే ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ బొమ్మని తయారు చేయడం జరిగింది. దీన్ని మీతో సరదాగా షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. దీని మెడలో వేసిన దండ కూడా ఇది టిష్యూ పేపర్తో చేసిందండి. ఈ ప్రతిదీ కూడా ఇట్లా మన పాతవి వృధాగా పడుకున్న వాటితోనే నేను ఈ బొమ్మ మొత్తం కూడా కంప్లీట్ చేశాను. ఒక ఫేస్ మాత్రమే పాత బొమ్మదంటే తీసుకున్నాను. మిగతాదంతా కూడా నేను ఇంట్లో ఉన్న వాటితోటే ఈ బొమ్మని చేయడం జరిగిందనమాట. ఈ శారీ కానీ ఈ జడ కుచ్చులు కానీ బ్యాంగిల్స్కి వచ్చి నేను పాతది లేసు ఉంటే అది చిన్నగా కట్ చేసి అలా పెట్టాను. మెడలో చైనేమో ఇవన్నీ కూడా జ్యువెలరీ ఇయర్ రింగ్స్ తయారు చేస్తున్నప్పుడు మనం తెచ్చుకుంటాం కదా, అదన్నీ కూడా మిగిలిపోతే దాన్ని చైన్గా చేశాను అనమాట. ముక్కు పుడక ఇంకా పాపిడి బొట్టు ఇవన్నీ కూడా నేను వృధాగా ఉన్న వాటితో తయారు చేయడం జరిగింది. సో ఇది శ్రీమంతం ఫంక్షన్స్లో మధ్యలో స్వీట్స్ మధ్యలో బ్యాంగిల్స్ దగ్గర పెడతాం కదా, ఆ విధంగా ఉంటాకి ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో నేను తయారు చేశాను అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. దీన్ని ఏ విధంగా చేశాను అనేది నేను చెప్పదామని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ బొమ్మ ఎలా వచ్చిందనేది మీరు చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకు తెలిసినట్లుగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా శ్రీమంతం స్పెషల్ అట్రాక్షన్ కింద ఈ బొమ్మను తయారు చేయడం జరిగింది. సో ఎలా ఉందనేది మీరు చెప్పండి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.